చాలా బాగుంది. రాయదుర్గం నియోజకవర్గంలో కాలువ శ్రీనివాసుల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు ప్రజల్లోకి చాలా త్వరగా వెళ్తున్నాయి. రాయదుర్గం ప్రజలే ఆయన స్ట్రెంగ్త్. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి ఆంధ్రప్రదేశ్కి. చాలా బాగుంది. రాయదుర్గం నియోజకవర్గంలో కాలువ శ్రీనివాసుల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు ప్రజల్లోకి చాలా త్వరగా వెళ్తున్నాయి. కాలువ శ్రీనివాసులు గారు 2014 నుంచి 19 వరకు చేసిండే అభివృద్ధి రాయదుర్గం కోసం అది ప్రజలు ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏమీ వాళ్ళు చేయకపోవడము ఇప్పుడు వాళ్ళు అది గ్రహించి ఇప్పుడు వాళ్ళు కాలువ శ్రీనివాసుల వైపు మొగ్గు చూపుతున్నారు. స్ట్రెంగ్త్ రాయదుర్గం ప్రజలే ఆయన స్ట్రెంగ్త్. ఒక ఛాన్స్ జగన్ గారు అడిగిన ఒక ఛాన్స్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాలితో ఒక ఛాన్స్ ఇచ్చేసినారు జగన్కి. చూద్దామని. ఏమీ కాదండి, ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఆయన ముందు చూపు ఇవన్నీ ఏమీ చేయలేవండి. సూపర్ 6 అనేవి జనాల్లోకి చాలా త్వరగా వెళ్ళిపోయినాయి. మొన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనే మనకు తెలిసిపోయింది ఎంతమంది ఎంప్లాయీస్ మన వైపు ఉన్నారు అనేది. సమస్యలు కొంతమంది వైసీపీ గవర్నమెంట్లో ఇల్లు రాలేదని, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, రోడ్లు సరిగ్గా లేవని చెప్తున్నారు. వాళ్ళు మా గవర్నమెంట్లో కాలువ శ్రీనివాసులు గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు కట్టించిన ఇళ్ళకి వాళ్ళ నేమ్ ప్లేట్ పెట్టుకోమని చెప్తున్నారు. కానీ నేమ్ ప్లేట్ పెట్టుకుంటే బిల్లు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు, కానీ బిల్లు రిలీజ్ చేయలేదు. అది వాళ్ళు అడుగుతున్నారు. బిల్లు ఇంకా రాలేదు, మాకు సగంలోనే ఇల్లు ఆగిపోయినాయి అని చెప్తున్నారు. రోడ్లు వేయించినారు. ఇప్పుడు నేను కనేకల్ మండలం తిరుగుతున్నాను. అప్పుడు తుంగభద్ర రివర్ నాన్న అప్పుడు మాట్లాడి తుంగభద్ర అక్కడ ఉండే ఇంజనీర్స్తో మాట్లాడి కనేకల్ మండలంకి క్రాప్ వీళ్ళు నష్టపోతారు అని తెలిసినప్పుడు కొన్ని టీఎంసీల నీళ్ళు ఎక్కువ రిలీజ్ చేయమని చెప్పి నష్టపోతారు రైతులు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ రైతులకి నష్టపోకోకుండా పంట పండించుకోవడానికి కోసం నీళ్ళని పంపించినారు. కనేకల్ మండలంలో అమ్మాయిలను చదివించినారు, రోడ్లు వేయించినారు, మంచినీళ్ళు చేసినారు. బీటీపీ డ్యామ్ మేము తీసుకొని వచ్చినాం, కానీ అది ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్లో చేయలేకపోయినారు. నెక్స్ట్ ఇప్పుడు వస్తే ఆ బీటీపీ డ్యామ్ అనేది చేయాలని చూస్తున్నారు. స్ట్రాంగ్ శ్రీశక్తి అన్ఎంప్లాయ్మెంట్ ఉండే యూత్కి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కల్పించడమే చంద్రబాబు నాయుడు గారి ఏకైక ఎజెండా. యూత్కి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. మహిళలకి మెసేజ్ ఏముందండి, వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ తెలుసుకున్నారు 5 ఏళ్ళు వాళ్ళు ఏం నష్టపోయినారు అనేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది పిల్లల భవిష్యత్తు గురించి, నిత్యావసరాల సరుకుల గురించి, ఎంత ధర పెరిగిపోయింది అనే దాని గురించి ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి ఆంధ్రప్రదేశ్కి. ఎక్కడున్నా సరే, ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నా సరే మీరు 13వ తేదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ ఒక్కరోజు తీరిక చేసుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం మనము మన రాజధానిని కాపాడుకోవాలి. రాజధాని మనకు ఉంటే మనం ఎక్కడికో పోయి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే మన ఐటీ కంపెనీస్ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు, మనం ఇక్కడ చేసుకోవచ్చు. మీరు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే మనం ఎక్కడ పోయి ఉండాల్సిన అవసరం ఉండదు. మన ఇంటి ఫ్యామిలీ చుట్టూనే మనం ఉండొచ్చు. 13వ తేదీ తప్పకుండా వచ్చి మీరు అందరూ ఓటును నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను.